కుడతాము. మా నానమ్మ మిషన్ కుట్టేది. ఇది అక్కడ పెట్టేసిండ్రు వాళ్ళు, అమ్మ వాళ్ళు. అయితే నేను ఆడుకొని తెచ్చుకున్నాను నిజామాబాద్కు. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఒక్కదాన్నే ఇంట్లో బ్లౌజులు కుట్టుకోవడం చేయడము ఇట్లా చేసినప్పుడు టెక్నికల్ టీటీసీ ఎగ్జామ్స్ రాసిన, క్లోజర్ అయ్యారు. తర్వాత నాకు 2003లో నేను ఒక సొసైటీ స్థాపించిన. జాబ్ రాలేదు కదా ఎందుకని, ఇక జాబ్ రాకుండా కూడా మనము కొంతమందికి ఉపాధి ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో నేను అన్ని కుట్లు, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, పెయింటింగు ఇన్ని నేర్చుకున్నా. వృధా కావద్దని నేను ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ కొన్ని ప్రభుత్వం ద్వారా కొన్ని ఇచ్చిన, కొన్ని సొంతంగా కూడా నేను ఇచ్చిన. నెహ్రూ కేంద్రము, మీ డిఆర్డిఏ, మెగ్మా నుండి ఇట్లా చేసుకుంటూ ఇంతమందిని టైలర్ రన్ చేసిన. వీళ్ళు కూడా ఇప్పుడు ఎట్లా వీళ్ళందరికీ టైలర్ రన్ చేసినా కానీ ఉపాధి కూడా కావాలి కదా అని గవర్నమెంటు సంస్థల ద్వారా యువతరాన కలెక్టర్ పోయి అడిగి అప్పుడు యూనిఫామ్స్ టెండర్స్ తెచ్చుకొని వాళ్ళందరికీ కుట్టి రోజు 50-100 నుండి ఇప్పుడు 300-400 సంపాదించుకునేటోళ్ళం కూడా చేసిన. వీళ్ళందరూ నాకు ఇన్ టైంలో బట్టలు కుట్టిస్తున్నారు, నేను ఆర్డర్స్ తెచ్చుకుంటున్నా, జరుగుతున్నాయి ఇట్లా. హ్యాపీ టైలర్స్ డే అండి అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ టైలర్స్ డే. అమ్మకి ముఖ్యంగా హ్యాపీ టైలర్స్ డే. అమ్మ మా అందరికీ స్ఫూర్తిదాయకం. అమ్మ అని అంటున్నాం ఎందుకంటే ఒక అమ్మలాగా మా అందరినీ మా వెన్నంటే ఉంటూ మాకు ఇది చెయ్యండి అమ్మా, ఇది వేయండి అమ్మా అని చెప్పుకుంటూ మాకు ఉపాధిని కల్పిస్తుంది. మేమే కాదు, ఇక్కడ ఎంతోమంది వందల మంది ఇంకా రాలేకపోయారు. వందల మంది, వేల మందికి అమ్మ తయారు చేసింది ఇలా ఉపాధిని. రోజుకు మేము ఒక 200-300 ఈరోజు సంపాదించుకోగలుగుతున్నాము. అమ్మ కృషి ద్వారా మేము ఇలా అయ్యాము. ఇలాగే మాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఇంకా అమ్మ తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.